حسنت جميع بخصاله. Beautified was every characteristic of this man. Sallallahu alayhi. Let us send blessings to him and his family. Ladies and gentlemen, the name, Shakespeare very famously said, what is in a name? Call a rose by any other name, it will smell as sweet. But here the name is more prominent. Here the name is more important. Here the name is more significant because it is the name of Prophet Muhammad sallallahu alaihi wasallam. Muhammad, the name given by Allah to Prophet Muhammad sallallahu alaihi wasallam, and Ahmad. These are the two names of Prophet Muhammad you will find in the Quran, in the Holy Quran. 4 or 5 times Muhammad is mentioned, and 4 times Ahmad is mentioned. And these 2 words come from the root word in Arabic, hamd, which means praise. All praise be to the Creator and the created, the first among us all, the tallest of all humans. మహమ్మద్ ప్రవక్త గారి గొప్పతనం గురించి 570 సంవత్సరంలో अव्वल महीना में 12 तारीख में ఆయన జన్మించినాడు. 63 సంవత్సరాలు జీవించి 63 సంవత్సరాల తర్వాత మళ్ళీ 12వ తేదీనే ఆయన స్వర్గస్థులైనారనేది మనకు ఖురాన్లో చెప్తా ఉంది. నిజంగా అది అందరికీ రాదు, ఒక మహాత్ములకు మాత్రమే అటువంటిది జరుగుతుందని చెప్తారు. ఆయన 63 సంవత్సరాలలో 40 సంవత్సరాలు ఆయన సామాన్య వ్యక్తిగానే ఉండి 40 సంవత్సరాలు 6 నెలల తర్వాత ఇబ్రాహీం సలాం వచ్చి మహమ్మద్ ప్రవక్త గారికి నబూవత్ ప్రకటించడం కూడా జరిగిందనేది మనకు పెద్దలు చెప్తా ఉంటారు. కాబట్టి అటువంటి అల్లా దూత అయినటువంటి ఇబ్రాహీం సలాం గారు వచ్చి నబూవత్ ప్రకటించిన తర్వాత ఆయన 53 సంవత్సరాలు మక్కాలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మదీనాలో 10 సంవత్సరాలు ఉన్నాడని కూడా చెప్తాడు. ఆయన మక్కా వదిలిపెట్టిన తర్వాతనే ఇస్లామిక్ క్యాలెండర్ కూడా ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. మనకు మొహరంతో మొదలయ్యి రంజాన్తో ఇస్లామిక్ క్యాలెండర్ ముగుస్తుందనేది కూడా పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప మహమ్మద్ ప్రవక్త గారు ఈరోజు మనమందరం ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఆదాలయం సలాం గారు ఆయన అల్లా పుట్టించిన తర్వాత అందరు దేవదూతలకు ఆయనకు సిసర్ చేయమని చెప్తే ఒక సైతాన్ మాత్రమే చేయరు. సైతాన్ అలాగే నిలబడిపోతారు, అందుకే సైతాన్గా నిలబడిపోతారు. తర్వాత సైతాన్ మాట విని అదాలయ సలాం గారు స్వర్గంలో ఒక పండు తింటే అల్లాకు కోపం వచ్చి అదాలయ సలాం గారిని భూమి మీదకి పంపించారు. అది కూడా మన భారతదేశం మీదకి పంపించినారు అల్లా అనేది కూడా పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మనకు అల్లా ప్రసాదించే, భారతదేశానికి అల్లా ప్రసాదించేటువంటి వరం అని కూడా చెప్పచ్చు. తర్వాత ఆయన చేసే తప్పుకు 40 సంవత్సరాలు క్షమించమని దువా చేస్తే అల్లా దువా కబూల్ చేయకుంటే మహమ్మద్ ప్రవక్త పేరు మీద దువా చేస్తే అల్లా కబూల్ చేసినాడు, దువా కబూల్ చేసి ఆయన క్షమించినాడు అనేది కూడా మనకు పెద్దలు చెప్తాం. కాబట్టి ఒక అదాలయ సలాం గారే మహమ్మద్ ప్రవక్త గారి పేరు మీద దువా చేస్తే ఆ దువా అల్లా కబూల్ చేసినాడంటే మహమ్మద్ ప్రవక్త గారు ఎంత గొప్పవారు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. నా ముందుగా చాలా మంది వక్తలు చెప్పడం జరిగింది. మహమ్మద్ ప్రాఫిట్ గారు ఆయన సూచనలు, ఆయన మనందరికీ అందించిన ప్రేమాభిమానాలు, కొన్ని మన జీవితానికి అవసరమైన సందేశాలు, వీటన్నిటి గురించి కూడా పెద్దలు అందరూ కూడా చక్కగా చెప్పారు. మరి ముఖ్యంగా మన అందరం కూడా చాలా గర్వించదగిన విషయం ఏంటి అంటే మన అందరం భారతీయులం. ప్రపంచ దేశాలలోనే ఒక ప్రసిద్ధి చెందిన దేశం ఏదైనా ఉంది
వినూతనమైన దేశం ఏదైనా ఉంది అంటే అది మన దేశం. అన్ని మతాలు, కులాలు, అన్ని తరగతుల వారికి సమాంతరమైన న్యాయం, సమాంతరమైన మనకి గౌరవం ఇచ్చే దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం. మన అందరం కూడా గర్వించగలిగే దేశం. ఏ మతం అయినా, ఎవరు చెప్పినా, ఏ గురువు చెప్పినా మానవత్వం గురించే చెప్తారు. మనం సమాజంలో ఏ విధంగా మనం మన బాధ్యతలు అని మనకి ఆ సందేశాలను ఇస్తారు. సో యాజ్ అ హ్యూమన్ we all have to remember one thing, that we all have to live with peace and harmony. This is the only one truth. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మన దేశంలో ఉండవు. మనం ఎప్పుడు కూడా అటువంటివి ఫేస్ చేసేదానికి కూడా మనకి ఉండదు. ముఖ్యంగా ఐ బిలీవ్, అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే we need to have a pure heart and a clear mind. When a mind is polluted, so it all happens the negative vibes in our society. So always have a positive thinking and a positive vibes. So we will create that kind of a positive environment in our society. So everything goes in that kind of a harmony and that peace. So our responsibility to spread love and harmony. ఇది మనందరికీ కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గురువు అయినా చెప్పిన ఒకే ఒక సందేశం. ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ రిమెంబర్ దిస్. మన ప్రతి అడుగులో మనం ఇది కనుక ఈ చిన్న కొన్ని సందేశాలని మనం ఇంబైబ్ చేసుకొని మనలో వాటిని పెట్టుకొని మనం ముందుకు వెళ్తే తప్పకుండా సమాజానికి మనం ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇంతటి చక్కటి అవకాశం నాకు ఇచ్చిన మత పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాజకీయ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, మత పెద్దలకు, ముస్లిం సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక వేదికని ఏర్పాటు చేసి గురువు గారు షఫీ గారు అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము. కర్నూలు పట్టణంలో నిజంగానే ఇంతవరకు చెప్పిన వక్తలందరి ప్రకారంగా కూడా ముస్లిం మైనారిటీ సమాజం ఎక్కువగా ఉంది. వాళ్ళ సమాజం 30% అయితే మిగతా 70% హిందూ సమాజం ఉంది, మరి క్రిస్టియన్ సమాజం కూడా ఉంది. అందరూ కలిసి ఇక్కడ కలిసికట్టుగా ప్రతి పండుగను కూడా జయప్రదంగా చేసుకుంటా ఉన్నారు. మరి బక్రీద్ అయితేనేమి, వినాయక చవితి అయితేనేమి, మిలాదున్నవి అయితేనేమి, క్రిస్టియన్స్ చేసే ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీసెస్ కానీ, ప్రతి ఒక్క పండుగ కూడా ప్రతి ఒక్కరము సామరస్యంతో పోతూ అందరము అన్నదమ్ములాగా కలిసిమెలిసి చేసుకుంటున్నందుకే ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి ఇది హైదరాబాద్ లో లాగా మత కల్లాలు కానీ లేకుండా ఇక్కడ సామరస్యంగా జరుగుతూ పోతా ఉంది. నిన్న మేము వినాయక నిమజ్జనం కూడా చూసినాము. ఆ నిమజ్జనం ర్యాలీలలో చాలా మంది ముస్లిం మహిళలు కూడా ఉత్సాహంతో పాల్గొనడం చూసి చాలా సంతోషం వేసింది. మన కర్నూలు నగరము మత సామరస్యానికి పెద్ద పీటగా నిలబడింది, పెద్ద ఉదాహరణగా నిలబడింది అని చెప్పారు. ఇకపోతే మహమ్మద్ ప్రవక్త గారి గురించి నేను విన్న కొన్ని విషయాలలో చాలా సంతోషం కలిగించిన విషయము మహిళలకు సమానత్వానికి ఆయన వేసిన పెద్ద పీట. ఖదీజా గారు అని చెప్పని ఆయన భార్య గారి గురించి కూడా చెప్పారు. ఆవిడ మహమ్మద్ ప్రవక్త గారి కన్నా కూడా కొంచెం వయసులో పెద్ద ఆవిడ, 2 సార్లు డైవర్సీ అయినా కూడా ప్రవక్త గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత సంతానం గురించి కూడా చెప్పినారు. మహమ్మద్ ప్రవక్త గారికి 7 మంది సంతానము, అందులో 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు అని చెప్పారు. 3 మగపిల్లలు చిన్న వయసులోనే చనిపోయినా కూడా తన 4 ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా పెంచి వాళ్లకు సమాజంలో ఒక గౌరవ స్థానాన్ని ఇచ్చినారు అని చెప్పారు. ఆ రోజుల్లో, ఆ కాలంలో ఆడపిల్లలు పుడితే మరి సజీవంగా భూమిలో పాతి పెట్టేవాళ్ళని చెప్పని అన్నారు. ఆ దురాచారాన్ని మాపి
ఆడపిల్లలకు కూడా జీవించే హక్కు ఉంది, ఆడపిల్లలను కూడా మన సమాజంలో భాగము అని చెప్పని మహిళలకు బేటీ బచావో అన్నారు. ఆ రోజుల్లోంచే ఆనాటి నుంచే మనకు ఆ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారు సూచించిన విధంగా మహిళలుగా ఆయన వేసిన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు షఫీ అన్న గారు మహిళలుగా అంటే ఈరోజు ముస్లిం ఇక్కడ చూస్తూ ఉన్నాం, కింద కానీ పైన కానీ స్టేజ్ మీద కానీ అంతా మగవాళ్లే ఉన్నారు. అయినా కూడా వాళ్లతో పాటు మాకు సముచిత స్థానం ఇప్పించి మా మహిళలను కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి ఈరోజు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మహమ్మద్ ప్రవక్త గారి దారిని మళ్ళీ నడిపిస్తున్న షఫీ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మహిళలందరి తరఫున. మహమ్మద్ ప్రవక్త గారి గురించి మనం ఆయన చేసిన ప్రపంచ మానవాళికి ఆయన అందించిన శాంతి బోధనల గురించి సన్మార్గం గురించి మనం మన భావితరాలకు తెలియజెప్పాలని చెప్పని యూత్కు అందరికీ కూడా ముఖ్యంగా అందరికీ కూడా మనం తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేదికను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వేదికలో ఉన్న మనం అందరం కూడా కేవలం ఆ సూచనల మేరకే నడవాలని చెప్పని నేను అందరినీ గట్టిగా కోరుకుంటున్నాను. నిజంగా ప్రవక్త గారు నాకు ఈ స్టేజ్ మీద నాకు అవకాశం ఇచ్చినందుకు, నన్ను మీ అందరి మధ్యలో మీ సోదరిగా భావించి నాకు ఇచ్చినందుకు వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రవక్త గారికి. అందరికీ మరొకసారి మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. إن الله ملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا وشفيعنا ونبينا وحبيبنا مولانا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. मुअज़्ज़िज़ स्टेज पे बैठने वाले हज़रात, हमारे जुमला मेहमान इकराम, हज़रत अल्लामा सैयद शाह अब्दुल्ला हुसैन बादशाह कादरी और हुसैनी भी साहब कबीला मद्दज़ल आली सज्जाद नशीन बारगाह सैयद शाह अब्दुल लतीफ़ लाओ वाली रहमतुल्लाह अलैह करनूल आंध्र प्रदेश और डॉक्टर संजीवन कुमार गारू साहब एमपी, जनाब एम.ए. हफीज़ खान साहब, हमारे हरदिल अजीज हफीज़ खान साहब और श्रीमती डॉक्टर सिराजना गारू कलेक्टर अम्मा हमारे दरमियान मौजूद है और रामैया साहब चेयरमैन बल्दिया के और श्री भार्गव तेजा गारू एसपी साहब और एक्स एमपी भुट्टा रेणुका अम्मा और एसी मोहन रेड्डी और समीउल्लाह साहब और हमारे बैंक के चेयरमैन मैडम सबिया मैडम, सज्जादगान, सभी हजरात इस मिलाद मुबारक पर जमा हुए हैं। और ये जितने मैं नामे बताया हूँ आपके सामने, बहुत कलेक्टर अम्मा तो जो है हमारे करनूल के बादशाह है। मालूम ही है सारे हजरात को कि जो है उनके पास बहुत ज़्यादा वक्त बहुत कम रहता है, तो उसके बावजूद भी हमारे खुशामदीद पर, हमारे बुलाने पर टाइम निकालकर सिर्फ हमें इनवाइट करने के लिए गए। तो मैं भी आऊँ क्या, मुझे भी बुला रहे क्या, मेरे को आना है क्या, इनके जो अल्फाज थे हमारे पूरे सेंट्रल मिलाद कमेटी के दिलों को छू गए और हमारे दिलों से दुआएं भी निकल गए।
अल्लाह इनकी उम्र दराज करे, अल्लाह इनके दर्जात और इनके जो है उम्र के साथ इनके पोस्टों को भी बुलंद फरमाए। मेरे अजीज दोस्तों, ये जो डिपार्टमेंट है, पुलिस डिपार्टमेंट है, एसपी साहब है, ये जो इंतजामात है, एसपी साहब भी हमारे लिए बगैर तकलीफ के परमिशन का, हालांकि गणेशों के जो है ईदों में बहुत ज्यादा साहब मसरूफ थे, चांद के तारीखों में, जैसा कि दूसरे इलाकों में हैदराबाद में हमारे और हमारे हिंदू भाइयों के ईदों के टकराव की वजह से परमिशंस में प्रॉब्लम्स आने के चांसेस थे, फिर भी ये जो मैनेजमेंट है आंध्र प्रदेश का, मैं जगन मोहन रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ। बहुत पीसफुल तरीके से अपने आंध्र प्रदेश को संभालते हुए हमें शुक्रिया का मौका भी दिया है, और जगन मोहन रेड्डी साहब वहाँ बैठकर पूरा प्रोग्राम ये हमारा देख रहे हैं। आंध्र प्रदेश का टॉप फर्स्ट कर्नूल का जो प्रोग्राम है पूरे आंध्र प्रदेश में मुस्लिम ब्रादर्स का बहुत बड़ा प्रोग्राम है, और हमारे दरमियान इनका जो वक्त है, इनके जो अनमोल वाकयात है, जैसा कि हमारे एमपी साहब के जो बोल थे, उनकी नसीहतें थे, बच्चों के ख्यालात जाहिर कर रहे थे एजुकेशन के, वो हमारे सामने जो है रखे हैं, तो मैं उनका भी शुक्रिया अदा करता हूँ। हमारे भुट्टा रेणुका अम्मा का भी जो है शुक्रिया अदा करता हूँ, ताकि पूरे लोग हमारे साथ रह के हिंदू मुस्लिम पूरे जमातों के लेकर पूरे जो है कोई किस्म का जो है हमारे तरफ ये नहीं है, ईद मिलकर सब मिलकर यहाँ पर मना रहे हैं। ये ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम एक ऐसी ईद है, सारे ईदों की ईद है, हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम का करम है, ये वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन है, ये हिंदुओं के भी सरकार है, हम सरकार के हिंदू भी उम्मत में है, मुसलमान भी उम्मत में है। मेरे अजीज दोस्तों, ये जो माहौल है कर्नूल शरीफ का, कर्नूल आंध्र प्रदेश एक ऐसा शहर है, अहले सुन्नत का सबूत देने यहाँ पर पूरे हम लोग जमा हुए हैं। हमारे अब्दुल हफीज खान साहब से भी मैं वालिद साहब है यहाँ के, उनके वालिद मोहतरम भी यहाँ पर कलेक्टर रह कर गए हैं। ये जो है हेरिडिटी के हिसाब से हेरिडिटी जो है कलेक्टर हमारे साथ मौजूद है, ये अल्लाह उसके रसूल का बड़ा करम है, ये हमारे दरमियान जो है मौजूद है। और हमारे एडमिनिस्ट्रेशन में भी बहुत अच्छा रोल है मैडम का, मैं बहुत ज्यादा जो है अखबारों से न्यूज़ों से मैडम का जो है बहुत ज्यादा मैं देखता रहता हूँ, बहुत साफ तरीके से जो है इसका जो है मैनेज करते रहे पूरे डिस्ट्रिक्ट को। और इसके अलावा मेरे अजीज दोस्तों, मुझे यहाँ ठहरा किया गया है, मैं एक नाम लेना भूल गया, हमारे मिलाद कमेटी के, सेंट्रल मिलाद कमेटी के एक्स प्रेसिडेंट जनाब इम्तियाज अली खान साहब भी स्टेज पर मौजूद है। मैं भी जैसा पलटा देखा, ये हमारी पुरानी कमेटी के 24 साल जो है प्रेसिडेंट है पुराने, पहले जो है उन्होंने सेकंड हमारे उमर अली खान साहब के फर्जन यहाँ पर कारपोरेट से टोटल कारपोरेट का भी हमारा जो है सपोर्ट रहा है, एमएलए का भी सपोर्ट है इसमें। ये हमारे बस की बात नहीं है, सारे सब हजरात मिलकर के जो है ये काम कर रहे हैं, अल्लाह उसके रसूल का करम है। मेरे अजीज दोस्तों, मैं बात छोटी एक बताकर गुजरा तो दो मेहमान हमारे दरमियान है, एक हफीज खान साहब है और हमारे कलेक्टर गारू भी है। आज हमारा जो मकसद जमा होने का है, हिंदू मुस्लिम सिख ईसाई सब मिलकर जो है हम लोग ईद कर रहे हैं। यहाँ देखिए पूरे मजहब के लोग हमारे दरमियान बैठकर हैं, ये मजाक नहीं है, सारे मिलकर मस्जिदों में भी बैठ रहे हैं, दरगाहों में भी आते हैं हम लोग, हमारे सारे लोग मिलकर मंदिरों को भी जाते हैं, सारे मिलकर इनके शादियों में भी जाते हैं। मेरे अजीज दोस्तों, ये माहौल बड़ा अच्छा माहौल है आंध्र प्रदेश का, सब मिलकर हम जो है काम कर रहे हैं। और एक हम ये बात बताने के लिए ठहरे हैं, सेंट्रल मिलाद कमेटी के जानिब से और अहले सुन्नत वल जमात के जानिब से 3 से 4 साल कबल सदर साहब किबला मशाइख निज़ाम अहले सुन्नत वल जमात ने हमारे मौलाना हाफिज खान साहब को एक मेमोरेंडम पेश किए थे हम लोग। वो क्या था मेमोरेंडम? अहले सुन्नत को 50 साल से ईदगाह नहीं है, तो उन्होंने जैसा जीत कर आ गए, हमें हिम्मत दिए,
इंशाअल्लाह जब वोट बैठेगा आप लोगों का काम हम जो है जरूर ईदगाह का करेंगे। हमको जो है ये ईदगाह के लिए हमारे एमएलए हफीज खान साहब से और काटरसानी साहब से और सुधाकर साहब से, ये तीनों कॉन्स्टिट्यूंसी कर्नूल, कल्लूर, कोड़मूड़, जहां भी अगर जगह निकले वहां से जगह निकाल कर हमें ईदगाह अगर दे दिए तो मेहरबानी, ये तीनों एमएलए की हम शुक्रगुजारी में रहेंगे। وقال النبي صلى الله عليه وسلم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا على سيدنا وشفيعنا ونبينا وكريمنا ورحيمنا ورؤوفنا ومولانا وملجأنا محمد وعلى آله وإطرته وأهل بيته وبارك وسلم। वो जो न थे तो कुछ न था, वो जो न थे तो कुछ न था, और वो जो न हो तो कुछ न हो, वो जो न हो तो कुछ न हो। अरे जान है वो जहान की, जान है वो जहान की, और जान है तो जहान है, जान है तो जहान है। मैं सदर इजलास अल्लामा मौलाना मुजाहिद अहले सुन्नत मुजाहिद अहले सुन्नत नारे रिसालत या रसूल अल्लाह सैयद शाह शफी पाशा कादरी अल हैदरी अल नादानी अल करनूली दिल गहराई से शुक्रगुजार हूँ कि आपने मुझे याद कर कर फोन कर कर, एक बार नहीं 2 बार कॉल कर कर आपने मुझे बुलाया। मैं बहुत बहुत मशकूर हूँ। और जितने भी स्टेज पर बैठे हैं तमाम मशाइख निज़ाम और एमएलए साहब और एक्स एमएलए और XMP जो भी राजवान जमा है, और मीलाद कमेटी के तमाम जुलूस के साथ आप सबको दिली गहराइयों से जश्न ईद मीलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम की मुबारकबाद पेश करता हूँ। और एक बात साहब ने कहा था कि आप 2 बात अर्ज कीजिए, तो मैं उसी 2 बात अर्ज करने के वास्ते साहब की खातिर मैं इतनी मुश्किल से जो है यहाँ पर आया हूँ। अल्लाह हमारे इस बैठने को और बैठने को कबूल फरमाए। सबसे पहले बारगाह रिसालत में नजराना अकीदत पेश करना चाहता हूँ कि जितने भी तमाम हज़रात मीलाद में आज जमा हुए हैं, ये आप किसकी याद में जमा हुए हैं? क्या आपको मालूम है कि आप जिस नबी का नाम ले रहे हैं उस नबी की शान कितनी अल्लाह ने बुलंद की है? अल्लाह फरमाता है तमाम इंसानों के बाप अबुल बशर हजरत आदम नबी अलैहिस्सलाम को अल्लाह फरमाया, वाक़या तो बहुत तवील है मगर मैं आपको उसका मफ़हूम बताना चाहता हूँ। हजरत आदम अलैहिस्सलाम से अल्लाह खिताब होकर फरमाता है, आदम तुझे अगर मैं मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम के नूर को पैदा न करता होता तो कसम है के आलम में पुकारेंगे, मुश्किलों के आलम में जब उन्हें पुकारेंगे
भेजे गए हैं। अल्लाह तबारक व तआला ने अपने रुबूबियत के हवाले से कलाम पाक में इरशाद फरमाया है, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, मैं तमाम आलमों का रब हूँ, पालने वाला हूँ। तो अल्लाह ताला ने अपने महबूब सल्लल्लाहु अलैहि वसल्लम के लिए वही आलमीन का लफ्ज इस्तेमाल फरमाया है जिस आलमीन का लफ्ज अल्लाह ने अपनी जात के लिए इस्तेमाल किया है और कहा है, मैं तमाम आलमों का रब हूँ। मुफस्सिर किराम इसकी आलमीन की तशरीह में लिखते हैं कि कुल 18,000 आलमों को अल्लाह ने पैदा फरमाया है। कितने हजार? 18,000 आलमों को अल्लाह ने पैदा फरमाया है। तो 18,000 आलमों को अल्लाह पाल रहा है, उनको रिस्क दे रहा है। तो अपने 18,000 आलमों के साथ ही साथ मुस्तफा के बारे में भी ये ऐलान कर रहा है कि वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, ऐ मेरे महबूब, हमने आपको 18,000 आलम के लिए रहमत बनाकर भेजा है। అందరికీ నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినానికి ఈ కార్యక్రమం అధ్యక్షత వహించి నిర్వహిస్తున్నటువంటి ఖాద్రి గారికి, అట్లాగే చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వారిలో ముఖ్యులు జిల్లా కలెక్టర్ సృజన గారికి, ఎస్పీ గారైనటువంటి కృష్ణకాంత్ గారికి, ఎంపీ గారైనటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారైనటువంటి హఫీజ్ ఖాన్ గారికి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారికి, కేవీ సుబ్బారెడ్డి గారికి, డిఎస్పీ గారికి, ఎక్స్ఎంపీ బుట్టారెడ్డి గారికి, విజయ మనోహర్ గారికి, ఇక్కడ మా మిత్రులు చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు, చాలా మంది మత పెద్దలు ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ముస్లిం సోదరులకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రప్రథమంగా అందరికి కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషంగా, ఎందుకంటే చాలా మంది పెద్దలు మీ దృష్టికి తెచ్చారు. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతం ఏదైనా అంటే అది కర్నూలే. ఇంత జనాభా ఉండిన మత సామరస్యానికి, పీస్ఫుల్ గా ఉండటానికి ఇక్కడున్నటువంటి ముస్లిమ్స్ అందరూ, వారే కాకుండా హిందువులు అయితేమి, క్రిస్టియన్స్ అయితేమి, అందరూ కూడా సోదర భావంతో మెలగటం వల్లనే మనమందరం కూడా ఎప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే చెప్పారో, మనం పుట్టిన నుంచి చనిపోయే వరకు కూడా మన జీవన విధానం ఎలా ఉండాలో, అది ఏ రకంగా అయితే తెలియజేసినాడో ఆ రీతిలో, అంటే ప్రేమను పంచుతూ, సోదర భావంతో మెలుగుతూ, కలిసిమెలిసి జీవించి ఉండాలి అనేటువంటి విధానం ఏదైతే ఉందో, మనమే, మన కర్నూలే ఆదర్శకం అందరికీ అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, నిన్ననే వినాయక చవితి అందరం కలిసి జరుపుకున్నాం. మొన్న ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ మధ్య కాలంలో అందరం కూడా వినాయక నిమజ్జనం నీళ్లు లేవే ఎలాగా అని దిగులు పడుతున్నటువంటి సమయంలో మేము కూడా ఉన్నాము. ఇది మన పండుగ అంటూ చాలా మంది ముస్లిం పెద్దలు దర్గాలకు వెళ్ళి, మసీదులకు వెళ్ళి వర్షం రావాలని ప్రేయర్ చేయటం వల్ల చాలా మటుకు పైన వర్షాలు పడి మనకు నిమజ్జనం సక్రమంగా, నిర్విరామంగా, ఆటంకం లేకుండా కొనసాగింది. అందుకొరకే ఆ దేవదేవునికి, ఆ మహమ్మద్ ప్రవక్తకు నా యొక్క ప్రగాఢ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే కర్నూలుతో పాటు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశం అంతా కూడా సుభిక్షితంగా ఉండాలి, టయానికి వర్షాలు పడాలి. మీకు అందరు గుర్తు ఉండే ఉంటుంది, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏది మాట్లాడినా, ఏ సందర్భం వచ్చినా నా గురించి కూడా ఒక 2 నిమిషాలు మీరు చేసేటువంటి ప్రార్థనలో నన్ను కూడా కలుపుకొని నేను రిక్వెస్ట్ చేస్తాడు ఆయన. అంటే దేవుని మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత నమ్మకం ఉందో అని సంగతి తెలియజేయటం కొరకు. అంటే ఏం చేసినా ఆయన అల్లా చూస్తుంటాడు, ఆయన దీవెనలు అందరికీ అవసరమనే సంగతి చాటి చెప్పడం కొరకే ఆయన అలాగ చేస్తాడు. అలా చేస్తాడు కాబట్టి ఇవాళ ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పుడైతే రాబోయే కాలంలో కూడా సమయానికి వర్షాలు పడి మనకి ఏ వైరస్, కరోనా లాంటి వైరస్ ఏమి రాకుండా ఉండటం కొరకు, మరీ ముఖ్యంగా కర్నూలు నగరాన్ని ప్రశాంతంగా ఉంచడం కొరకు, కర్నూలు నగరాన్ని అన్ని విషయాలలో అభివృద్ధి పరచడంలో మనవంతుగా మీరందరూ కూడా అల్లాను ప్రేయర్ చేయాలి. ఆ చేసే విషయంలో అందరినీ తలుచుకోండి. మరీ ముఖ్యంగా నీతిగా నిజాయితీగా మంచి సంక్షేమ పరిపాలన అందిస్తున్న మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆ ప్రేయర్ లో ఆయనను కూడా చేర్చండి అని చెప్పి మీకందరికి రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి, ఎందుకంటే ఆయన ఎంత ఇదంటే మిమ్మల్ని అందరినీ చూసి మాకు మిత్రుడు హఫీజ్ ఖాన్ ఇక్కడ ఎమ్మెల్యే చేయడం కూడా జరిగింది. అందరు సుభిక్షితంగా మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే. కాబట్టి మీకు అందరు కూడా పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. सबको ईद मिलादुल नबी शुभाकांक्षలు తెలియజేస్తున్నాను. अल्लाह के आशीर्वाद से मैं 2 बात बोलने इधर आया. एक జీవన విధానం, రెండవది సమాజంలో ఎలా ఉండాలి, మన బాధ్యత ఏంటి. ఏ మతమైనా సరే చెప్పేది అయ్యా నువ్వు బ్రతుక నువ్వు సంతోషంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, అలాగే నీ పక్కన ఉన్న వాడిని కూడా ప్రేమించి బ్రతుకు. కాబట్టి మనందరం కూడా అల్లా గారి మాటలు ప్రొఫెట్ మహమ్మద్ గారు చెప్పినట్టుగా మనం పాటించి మనం జీవన విధానం మార్చుకోవాలి, మంచి విషయాలు పాటిస్తూ ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. రెండోది అతి ముఖ్యమైన విషయం, ఏ మనిషి అయినా సంతోషంగా జీవించాలంటే రాజకీయం గురించి మాట్లాడకుండా జీవించలేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మన ఇంట్లో కూడా రాజకీయం ఉంటుంది, మన దుకాణంలో కూడా రాజకీయం ఉంటుంది, సమాజంలో కూడా రాజకీయం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనము 2-3 విషయాలు, నేను ఓటు వేయమని మీకు అడగను, మీకు ఓటు వేయమని నేను అడగను, కానీ మన బాధ్యత ఏంటి, ఈ సమాజం బాగుండాలంటే మనం ఏంటి, మన ముస్లిం సోదరులు భారతదేశంలో ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళందరూ బాగుపడడానికి మనం ఏం చేయాలి, అందరం కలిసి ఎట్లా చేస్తే బాగుంటుందో ఆ 2-3 విషయాలు మాత్రం మీకు చెప్తాను. అన్నిటికంటే ప్రముఖమైనది చదువు. మనం ఒక బిల్డింగ్ కట్టిస్తే 20-30 సంవత్సరాలకు ఓల్డ్ అయిపోతుంది, ఆస్తులు కూడా కరిగిపోతాయి. కానీ చదువు, మన పిల్లలకు చదువు చెప్పిస్తే జీవితాంతం మనం వెంట ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధ చూపించి మీ పిల్లలకు చదువు, ఇందాక ఒక సోదరుడు చెప్పాడు, మీరు బయటికి కూడా బాగా చదివించండి, అమ్మాయిలు కూడా చదివించాలా. ఒక అమ్మాయి బాగా చదువుకుంటే ఇంట్లో ఒక ప్రిన్సిపాల్ ఉన్నట్టే లెక్క. మీరు బయటికి వెళ్ళి సంపాదన మీద, మీ వ్యాపారం మీద దృష్టి పెడితే ఇంట్లో ఆడవాళ్ళు చదువుకున్నప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు, అది మనం పాటించాలి. అలాగే పెద్దలు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే మనుషులు అభివృద్ధి చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు. విద్యా వైద్యంలో ఎన్నో వసతులు కల్పించి శాచురేషన్ మోడ్ లో ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడగలగాలి అనే ఒక మంచి సంకల్పంతో ఆయన ఇస్తున్నారు. మన సమాజంలో ఇప్పుడు చూడాల్సింది ఒకటే ఒక విషయం, ప్రపంచంలో ఎక్కడ ఉద్యమం జరిగినా, ఎక్కడ పోరాటం జరిగినా ప్రపంచం మొత్తం ఆ పోరాటం కేవలం ఒక పేదవాడికి ధనికుడికి మధ్యనే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కూడా పోరాటం
పేదలకు ధనికులకు మధ్య జరుగుతుంది. మీరు ఎలా నడవచ్చు? పోరాటం అంటున్నారు, ఎట్లా సార్ అని అడగొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడినారు. లక్షల కోట్లు పథకాల రూపంలో పేదలకు అందిస్తున్నారు. పేదలు కూడా ధనికులు కావాలా, బాగా చదువుకోవాలా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన కృషి చేస్తున్నారు. ఇప్పుడు కడుపులో మంట మొదలవుతుంది. ధనికులు వేరే పార్టీలో చేరి పేదలు ఎప్పుడు పేదలుగానే ఉండాలి, మన ఇందులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, మన దుకాణంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండాలని కోరుకునే ధనికులందరూ కూడా ఒక పార్టీలో చేరుతారు, పేదలందరూ కూడా మన పార్టీలో చేరుతారు. మీరు ఈ పోరాటంలో మీరు ఎవరి వైపు నిలబడతారు? పేదల వైపు నిలబడతారా, ధనికుల వైపు నిలబడతారు? సమాజ బాధ్యత మీకు ఉన్నది కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆఖరి విషయానికి వస్తే, మన ముస్లిం సోదరులు భారతదేశంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? मैं कई बार ये बोल चुका हूं, फिर एक बार मैं बच्चों को लिए एक बार बोलूंगा. इंडिया में मुस्लिम्स 15 से 18% है, मगर लिटरेसी रेट इज ओनली 68%. అంటే భారతదేశంలో 100 మందిలో 73 మంది చదువుతే, కానీ ముస్లిం జనాభాలో మాత్రం 68% చదువుతున్నారు. అంటే చదువు తక్కువ ఉంది. అందుకే నేను మొదట చెప్పింది మీకు, మీరు మీ పిల్లలకు, మీ సంఘాలు, మీరు ఎక్కడైనా సరే ఇట్లాంటి ఒక మీటింగ్ జరిగినప్పుడు చదువు గురించి బాగా చెప్పండి. ముస్లిమ్స్ లో చదువు శాతం తక్కువ ఉన్నది. అట్లాగే ఎంప్లాయ్మెంట్ వర్క్ రేషియో అంటే 140% మంచి మంచి ఉద్యోగాలు చేస్తుంటే, ముస్లిమ్స్ లో మాత్రం కేవలం 30% మాత్రమే మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మరి మంచి ఉద్యోగాలు చేయాలంటే మంచి చదువు చదువుకోవాలా, ఇది కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత పెద్ద అంటే కలెక్టర్, ఎస్పీ, సెక్రటరీ ఇటువంటి పెద్ద పోస్టులో కేవలం 4% మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు. కానీ జనాభా ఎంత ఉంది? 15 నుంచి 18% జనాభా ఉన్నది. ముస్లిమ్స్ పెద్ద స్థాయిలో ఉన్నది కేవలం 4%. దీని గురించి కూడా మీరు బాగా ఆలోచన చేసి మీ పిల్లలకు చదువు మీద శ్రద్ధ చూపించాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా కేవలం 8% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. కానీ మీ జనాభా ఎంత? 15 నుంచి 18% జనాభా. ఉద్యోగాలు ఉన్నది 8% మాత్రమే. దయచేసి దీని మీద కూడా పిల్లలకు ఎట్లా ఉద్యోగాలు రావాలి ప్రభుత్వంలో అని మీరు ఆలోచన చేసి, మీరు కోచింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి మంచి విద్య, మంచి కోచింగ్ ఇచ్చి మంచి పౌరులు మీరు అయ్యేటట్టు చేయాలని చెప్పి 40%, 25, 30% ఉన్నారు. 110 ఎంపీలు ఉండాలి కదా, కనీసం 50 ఎంపీలు ఉండాలి కదా. ఇప్పుడు ఉన్నది కేవలం 25 మంది ఎంపీలు, ముస్లిం ఎంపీస్ ఉన్నారు. కాబట్టి ఒకటి పెద్దలు చెప్పినారు, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మనకు ముక్కలు కొడతాయి. మరి చట్టసభల్లో శాసనాలు చేసేవాడు మన ముస్లిం అయితే మనకు కొద్ది మేలు జరుగుతుంది కదా. కాబట్టి మీరు రాజకీయం మీద కూడా శ్రద్ధ చూపించాలా. మన రాజకీయం ఇప్పుడు కర్నూలులో ఒక ముస్లిం సోదరుడికి ఎమ్మెల్యే సీట్ వచ్చింది, చూడడానికి. इसके लिए हम कभी ऐसा मीटिंग रखो तो आके आप पार्टिसिपेट करो, अच्छे बात करो, 10 जनों को बताओ व्हाट इज द इंपॉर्टेंस ऑफ पॉलिटिक्स. ఎందుకంటే 2,50,000 కోట్లు సంవత్సరానికి బడ్జెట్. ఆ 2,50,000 కోట్ల బడ్జెట్ లో మన వాటా మనకు రావాలి కదా. మనం ఎంతో మనకంత కావాలి కదా. మనది మనకు కావాలంటే మనవాడు పదవిలో ఉండాలి. ఇది సీక్రెట్. సమాజంలో అందరూ సక్రమంగా అందరూ సమానంగా బ్రతకాలి అంటే మనవాడు కూడా అధికారంలో ఉండాలి. ఇది మాత్రం మీరు మాయ మాటలకు బానిసలై మోసపోవద్దని చెప్తున్నాను. ముగించే ముందు నేను నిన్న ఒక మంచి పాట విన్నా. దునియా కా మజా లేదో దునియా తుమారీ హై, దునియా को लात मारो दुनिया मुड़ मुड़ कर सलाम करेगा. ఇక్కడ లాత్ అంటే కాళ్ళతో లాత్ కొట్టడం కాదు. లాత్ మొదలు ఓటు. తుమారా ఓట్ సే లాత్ మారో దునియా తుమారా హోగి. థ్యాంక్ యూ. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి ఆల్ డిగ్నరీస్, కలెక్టర్ మేడం గారికి, తర్వాత ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఎమ్మెల్యే గారికి, ఎంపీస్ అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం మత పెద్దలకి, ముస్లిం సోదరులందరికీ ముందుగా మిలాదున్ నబీ శుభాకాంక్షలు. నేను వచ్చి 5 months అయింది ఇక్కడికి యాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫెస్టివల్స్ చేయడం జరిగింది. రీసెంట్గా మనము
వినాయక నిమజ్జనం కూడా మన కర్నూలు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దానికి మెయిన్ సక్సెస్ అంతా కారణం మేము ఎంత బందోబస్తు ఎంత చేసినా కూడా మన అందరికీ సపోర్ట్, ప్రతి ఒక్క ముస్లిం సోదరుల దగ్గర నుంచి క్రిస్టియన్స్ దగ్గర నుంచి అందరూ సపోర్ట్ లేకుంటే మనం ఏ ఫెస్టివల్ని మనం సక్సెస్ఫుల్గా చేయలేము. సో నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మనమందరం శాంతియుతంగా సామరస్యంగా ఉండి మన మధ్యకి ఎవరైనా వస్తుంటే మాత్రం అది రాకుండా చూసుకోవాలి. మనందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి. సో భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వంలో మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి జనాభా కానీ దాని తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్ కానీ ఎక్కడా లేవు. అన్ని ఉన్నా కూడా మనం ఎప్పటికీ కలిసి ఉంటున్నాం కాబట్టి మన మధ్యకి ఎవరు రాకుండా చూసుకోవాలి. అది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే కర్నూలు చాలా శాంతియుతంగా ప్రతి ఒక్కదాన్ని మనం చేసుకుంటున్నాం. అలాగే మిగతా రిలీజియన్స్ రిక్వెస్ట్ చేసిందంటే మనందరం కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములకు మాదిరి ఉండాలి. మన మధ్య ఎవరు వచ్చినా కూడా మనం వాళ్ళని అలో చేయకోకున్నట్టు మనం చాలా శాంతియుతంగా ఉండాలని మీ సందర్భం కోరుకుంటున్నాను. ఆల్రెడీ చాలా మంది వక్తలు చాలా మంచి విషయాలు చెప్పారు. మహమ్మద్ ప్రవక్తల గురించి చెప్పారు, నాకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ముస్లిం యొక్క ఈ ఇస్లాం యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో కాబట్టి ఇంకొకసారి నాకు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ మిలాదుల్ నబీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. सारे मशाइख इकराम, सारे जिम्मेदाराने सेंट्रल मिलाद कमेटी और बिलखुसूस लौबाली दरगाह हजरत लौबाली दरगाह के सज्जादे नशीन हुसैनी पीर साहब, शफी पाशा साहब और बिलखुसूस कर्नूल के कलेक्टर साहिबा, एसपी सर, हमारे मेयर साहब, एक्स एमएलए साहब और सारे कॉर्पोरेटर्स, यहाँ पर जितने भी मेरे भाई आए हैं सबको अस्सलाम वालेकुम। क्योंकि वक्त ज़्यादा हो चुका है, मैं ज़्यादा वक्त लेना नहीं चाहता। हम सब जो है अब आखिर में हमारे कलेक्टर साहिबा का खिताब होगा। तो आप लोग जब इतनी देर रुके हैं और वो हमसे हमारी मोहब्बत में इतनी मसरूफ़ रहने के बावजूद हमारे वास्ते इतनी देर जब वो बैठ सकती हैं तो सिर्फ और 5 मिनट की बात है। इंशाल्लाह हम लोग बगैर कोई तकलीफ के हम लोग उनकी बात सुनेंगे। अल्लाह का लाखों करोड़ों अरबों खरबों एहसान है कि आज मिलाद का जुलूस और मिलादुन नबी कर्नूल में हम सब मिलकर मना सक रहे हैं। आप सबको मिलादुन नबी मुबारक। आज अल्लाह ताला जो रहमतुल आलमीन को हमारे लिए भेजे थे, हमको उनकी ज़िंदगी से उनको बताए हुए रास्ते पे चलना ज़रूरी है। आज अल्लाह का लाखों करोड़ों एहसान है कि हमारे भाई जहाँ पर भी जाते हैं बहुत अच्छे हुस्न सलूक के साथ जब आप लोग का बारे में लोग मुझे बोलते हैं तो बड़ी खुशी होती कि जिस तरीके से मेरे को पुलिस डिपार्टमेंट बोली कि जिस तरीके से विनायक चविति में हमारे मुसलमान भाइयों ने हमारे हिंदू भाइयों को पानी पिलाया, हमारे पुलिस वालों को जो है खाना खिलाया, चाय दी, हमारे हिंदू भाइयों को कई जिम्मेदार शख्सों को जो है पिटाकर चाय पिलाई। यही इंसानियत का पैगाम रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम दे रहे हैं। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम हर एक के साथ प्यार के साथ रहो बोलकर बोल रहे हैं। माँ के साथ, बाप के साथ, औलाद के साथ, घर के बाजू वाले के साथ, बीवी के साथ, हर एक इंसान के साथ इंसानियत के साथ रहना ही रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का पैगाम है। तो मेरे को बड़ी खुशी हो रही है कि कर्नूल में इतनी मोहब्बत के साथ हम लोग हिंदू, क्रिश्चियन और मुस्लिम भाई सब मिलकर अपनी ईदों को मना रहे हैं। ईद का मतलब ही जो है खुशी का इजहार करने का, शुक्र मनाने का, दुआ करने का वक्त होता है। तो इस मामले में आप लोगों ने जिस तरीके से हमारी गवर्नमेंट को और हमारे गवर्नमेंट के ऑफिसरों को जिस तरीके से आप लोगों ने पूरा साथ दिया है, मैं उनका शुक्रिया अदा करता हूँ। उसी तरीके से मैं हमारे म्युनिसिपल कॉर्पोरेशन के कमिश्नर साहब का, हमारे एसपी साहब का और बिलखुसूस कलेक्टर साहिबा का भी मैं शुक्रिया अदा करता हूँ कि सारे ईदों में जो है उन्होंने बहुत आसानी पैदा करी। और हमारी गवर्नमेंट आने के बाद, हमारे मेयर साहब आने के बाद, बीवाई रामायण साहब आने के बाद सारा मिलादुन नबी का
इस जलसे का पूरी की पूरी जो है म्यूनसिपल कॉर्पोरेशन के जरिए से पूरे के पूरे इंतजाम जो करा रहे हैं उसका मैं पीवी रामायण साहब को और हमारे कमिश्नर साहब का मैं शुक्रिया अदा करता हूँ। तो इन चंद बातों के साथ मैं कुछ ज़्यादा देर बात नहीं करना चाहता, क्योंकि मेरे से पहले चाहे वो समी सर रहने दीजिए या जो मुखर्रिर साहब आए थे हैदराबाद से, या मेरे से पहले जो इतने भी लोग बात कर रहे हैं, वो लोगों ने बहुत ही अच्छे अंदाज से हमको क्या करना है क्या नहीं करना है उसके बारे में बताया है। मैं सब भाइयों से आपसे सिर्फ इतनी गुजारिश करता हूँ कि आप लोग अच्छा पढ़िए। आप लोगों को जितना पढ़ेंगे, अल्लाह ताला जो है कुरान में खुद कहा है कि जो है आप लोग पढ़ो बोलकर। आप लोगों में पढ़ाई की जो समझ है जो वो कम होती जा रही है, तो बिलखुसूस मैं आप लोगों को जो है ये गवर्नमेंट आने के बाद में पढ़ाई पे सबसे ज्यादा दिलचस्पी दे रही है, आपको आसानी फरमा रही है। आप उसमें उसको फायदे को उठाकर आप ज्यादा से ज्यादा पढ़े। जितना आप पढ़ेंगे उतना आपको और आपके आने वाली नस्ल को जो है फायदा होगा। उसी तरीके से जो हर वक्त मैं आप लोगों से एक रिक्वेस्ट करता हूँ कि ये शादी के मामले में जो लेन देन का मामला है उसको खत्म करिए और आसानी के साथ जो है शादी को करवाने में आसानी जो होना चाहिए, जिस तरीके से शरीयतन हमको हमारे शादियों को करवाना चाहिए उस तरीके से कराने में आप लोग सब साथ दीजिए। अस्सलाम वालेकुम, जज़ाकल्लाह खैर। అందరికీ నమస్కారం। మిలాదున్ నబీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముబారక్। మహమ్మద్ ప్రవక్త పవిత్ర జన్మదినం రోజు ఇక్కడికి వచ్చి వారి స్ఫూర్తిని వారి జ్ఞాపకాన్ని పంచుకుంటూ వారిచ్చిన సందేశాన్ని మన సమాజానికి అందరికీ తెలియజేసుకుంటూ శాంతి స్థాపన కోసం వచ్చిన ఒక దైవ దూతని మనం గుర్తు చేసుకుంటున్న ఈ పద్ధతి మనందరికీ మన చుట్టూ ఉండే సమాజానికి మొత్తం దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనడం అతిశయోక్తి కాదు। వారి జీవితం ద్వారా మనకిచ్చిన సందేశం ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం అనేది వారు ఎంత ప్రేమతో మనందరికీ అందజేశారో అంతే పవిత్రంగా మనం ముందు తరాల వారికి అందజేయడం మన బాధ్యత అని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి। చాలా మంది చాలా సార్లు వేరే ఊర్లలో చెప్తారు మనం అందరం కలిసి ఉండాలి, సౌభ్రాతృతో ఉండాలి, మత సామరస్యం ఉండాలి, కానీ 2-3 రోజులుగా మన కర్నూలు అది పూర్తి స్థాయిగా వేరే వాళ్ళకి ఆదర్శప్రాయంగా చూపించడంలో పూర్తిగా విజయవంతమైందని చెప్పడంలో నాకు చాలా గర్వంగా ఉంది। మాట చెప్పడం బయట నుంచి చాలా వేరే, కానీ ఇక్కడ నివసిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ఆ మతము ఈ మతం అనేది లేకుండా ఒకరి కోసం ఒకరు నిలబడుతూ ఒకరి కోసం ఒకరు గౌరవించుకుంటూ ఒకరి నమ్మకాలని ఒకరు ప్రేమిస్తూ అందరికీ సహకరిస్తూ గత 2-3 రోజులుగా ఈ నగరం మొత్తం ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచింది అనడానికి చాలా గర్వపడుతున్నాను। దీన్ని ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి చూస్తున్నందుకు ఇది నాకు భాగ్యంగా నేను భావిస్తున్నాను। ఇదే బాధ్యతని ఇదే ప్రేమని మనం చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఏదైతే మహమ్మద్ ప్రవక్త మనందరికీ వారి జీవితం ద్వారా ఆదర్శాన్ని మనకు అందజేశారో ఆ ఆదర్శాన్ని ఖచ్చితంగా ముందు తరాల వాళ్ళకి అందించాలి। ఇదే ప్రేమని, సౌభ్రాతృత్వాన్ని, మత సామరస్యాన్ని మనం అందజేయాలి అని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు చెప్పిన వక్తలు మన ముస్లిం సమాజానికి ఇక్కడ ఈ ఊర్లో కోరుకుంటున్న విధంగా ఈద్గా విషయంలో కావచ్చు, వక్ఫ్ ప్రాపర్టీలు కాపాడుకునే విషయంలో కావచ్చు, ఎప్పుడు మేము ముందుంటాం। భగవంతుడి ప్రాపర్టీ అది వక్ఫ్ ప్రాపర్టీ అంటే భగవంతుడికి సంబంధించిన ప్రాపర్టీ, దాని మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి కాపాడే బాధ్యత ఉంటుంది। ఆ బాధ్యతలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు కోరుకుంటున్న ఆశయాలు, కోరుకుంటున్న కోరికలు ఏదైతే సమాజ అభివృద్ధి కోసం ఉందో ఖచ్చితంగా మేము పాటుపడతామని తెలియజేసుకుంటూ ఇందాక ముందు వక్తలు చెప్పినట్టు ప్రతి ఒక్క సందేశం మహమ్మద్ ప్రవక్త ఇచ్చింది ప్రేమ గురించి, శాంతి గురించి, చదువు గురించి, ఆడవాళ్ళని గౌరవించడం గురించి ప్రతి ఒక్కటి కూడా దాని స్ఫూర్తిని అందరం కూడా ఆకలింపు చేసుకొని వారు చెప్పినది ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించడమే మనం వారికి ఇస్తున్న నిజమైన నివాళి అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। जाने की उनको इजाजत है। प्रोग्राम में 10 मिनट का प्रोग्राम है,